సినిమాల్లోకి రాకముందు సంతోష్ ఎలా ఉన్నాడు? సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? సినిమాలో పెరిగాం కాబట్టి ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చైల్డ్ ఆర్టిస్ట్ ఆ కదా సార్. ముందు నుంచి ఎలాగో ఇక్కడ ఉన్నాం కాబట్టి. డాడీ డైరెక్టర్, హ్మ్. సో డాడీ వెళ్ళిపోయారు. తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత డైరెక్ట్గా ఇంకా స్కూలు, కాలేజ్, తర్వాత సినిమా. ఎక్కడ సినిమా మమ్మల్ని ఎప్పుడు వదలలేదు, నేను సినిమాని ఎప్పుడు వదలలేదు సార్. సో బిఫోర్ ఆఫ్టర్ నాకు తెలియదు. ఆఫ్టర్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా సినిమా హీరో అయిన తర్వాత ఉన్న డిఫరెన్స్ 2023కి కాలేజ్కి ఒక చిన్న గ్యాప్ రావడం, ఎందుకు వచ్చామో మర్చిపోవడం, లవ్ సినిమాలు చూడడంలో ఉన్న లవ్ మిస్ అవ్వడం. బట్ నవ్ ఐమ్ బ్యాక్ సార్, నవ్ ఐమ్ బెటర్ దెన్ ఎవర్. ఐ లవ్ సినిమా అండ్ ఐ రియలైజ్ వై ఐఎమ్ హియర్. అదే మీరు అన్నట్టు 2-3 సందర్భాల్లో ప్రస్తావించారు. ఎందుకు వచ్చానో మర్చిపోయాను. ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు? సార్, ఐ యాక్చువల్లీ కేమ్ జెన్యున్లీ. నాకు నిజంగానే, ఇఫ్ యూ వాచ్డ్ ఇట్, నేను పారాసోషల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడాను కదా, నిజంగా నాకు బ్రహ్మచారి గురించి మాట్లాడుతున్నాం మన జస్ట్ ఇంటర్వ్యూ ఉంది సార్. ఎన్నేళ్ళు అయింది సార్, 25 years later we still talking. That's why I came, sir. I want to create characters and tell stories like that. I'm not saying comedy, but మనతో గుర్తుండిపోయే కథలు. నువ్వు నాకు నచ్చావు, నాకు ఎంత ఇష్టం సార్. వెంకీ సార్ క్యారెక్టర్ నాకు ఇప్పటికీ మనతో ఉంటుంది సార్. ఈవెన్ ఇందాక వేరే మన బ్రదర్ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకున్నాను, సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ జై చిరంజీవి, ఆయన కూడా నాతోటే ఉంటాడు. బికాస్ దీస్ ఆర్ క్యారెక్టర్స్ దట్ బికేమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను నిజంగా బయటకు వెలిస్తే నాకు తెలిసిన చనువుతో మాట్లాడేస్తానేమో గారు, నాకు నిజంగా తెలియకపోవచ్చు. అంత క్లోజ్నెస్, ఒక బాండ్, ఒక లవ్ క్రియేట్ అయింది సార్ ఈ క్యారెక్టర్స్. ఐ వాంట్ టు బ్రింగ్ దీస్ క్యారెక్టర్స్, ఐ వాంట్ టు టెల్ బెటర్, బిగ్గర్ స్టోరీస్. కీవర్డ్ ఇస్ టెల్, నాట్ రిజల్ట్ గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. ఐ థింక్ రిజల్ట్ గురించి నేను ఆలోచించింది వచ్చేసి మధ్యలో రిజల్ట్ అనేది కోవిడ్ తర్వాత ఏకమినీ కదా స్టార్ట్ అయింది సార్. అది రిజల్ట్ మీద ఫోకస్ అనేది. కానీ మీరు ఏకమినీ కదా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు అసలు? సక్సెస్ అంటే ఎలా ఉంటుంది? రిలీఫ్ సార్, యాక్చువల్లీ రిలీఫ్, బికాస్ ఏకమినీ కదా తర్వాత హెవీ ఫైనాన్షియల్ రిలీఫ్ వచ్చింది సార్. డబ్బులు వచ్చాయా ఫస్ట్ టైం? ఫస్ట్ అప్పులన్నీ క్లియర్ అయిపోయి, ఆల్మోస్ట్ ఒక డాడీ టైంలో నుంచి ఉన్న కొన్ని డెట్ కానీ, యాక్చువల్లీ లైఫ్ ఇస్ గుడ్ సార్, లైఫ్ వాజ్ ఆల్వేస్ గుడ్. సో బట్ అందరూ గో త్రూ ఒక లీన్ ఫైనాన్షియల్ పీరియడ్ ఉంటుంది, అందరికీ ఉండేది సార్. అది అయిపోయింది సార్. ఏకమినీ తర్వాత వి ఫౌండ్ దట్ అదే, బట్ దెన్ వి అగైన్ రియలైజ్ దట్ ఇట్ కీప్స్ కమింగ్ అండ్ గోయింగ్ ఇన్ లైఫ్. ఒక ఫైనాన్షియల్ గా లీన్ పీరియడ్ వస్తుంది పోతుంది. బట్ ఫస్ట్ టైం ఒక వెరీ స్ట్రాంగ్ రిలీఫ్ ఏకమినీ తర్వాత సార్, బికాస్ కన్సిస్టెంట్ వర్క్ వచ్చింది, ఫస్ట్ టైం సక్సెస్ చూసాం. సో ఒక రిలీఫ్ వచ్చింది సార్, మోర్ దెన్ హై. ఏకమినీ కథ తర్వాత మీ పరిస్థితి ఏంటి? రోజుకి 2-3 కథలు విన్నారు? రోజుకి 2-3 ఏవి వినలేదు సార్ కన్సిస్టెంట్ గా. బట్ నేను కన్సిస్టెంట్ కథలు వింటాను సార్. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఐ హియర్ స్టోరీస్.